Hi friends, this is your ANR sir. Today I have come up with some new problems in averages. Today I have come up with some new problems in averages. Clear? Your first sum reads like this. 10 years ago, the average age of a family of 4 members was 24 years. 24 years ago, the average age of a family of 4 members was 24 years. 2 children have been born. 2 children have been born. The average age of the family is same today. What is the age of the youngest child if they differ in age by 2 years? ఏంటి చెడు 10 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ తాలూకా యావరేజ్ ఏజ్ ఎంత ఇచ్చాడు? మనకి 24 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో ఏంటంటే 2 పిల్లలు కొత్తగా పుట్టారు. ఈ మధ్యకాలంలో 2 పిల్లలు కొత్తగా పుట్టారు. అయినా సరే ప్రస్తుతం ఇవాళకి వాళ్ళ యావరేజ్లో ఎటువంటి మార్పు రాలేదు. అయితే చిన్న పిల్లడి తాలూకా వయస్సు మనం కనుక్కోవాలి. ఆ 2 పిల్లలతో వయసు తేడా ఏంటి? 2 సంవత్సరాలు. అయితే అర్థమైంది కదా? అయితే ముందు మనం ఏం చేద్దాం, ఈ 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ తాలూకా టోటల్ ఏజ్ 10 సంవత్సరాల క్రితం ఎంత ఉందో తెలుసుకుందాం. 10 years ago total age of 4 members ఎంత? 4 మెంబర్స్, వాళ్ళ తాలూకా యావరేజ్ ఏజ్ ఎంత? 24. సో 24 ఇంటూ 4, 24 4 ఎంత? 96. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. అయితే ప్రస్తుతం ఎంత అవుతుంది? ప్రజెంట్ టోటల్ ఏజ్ ఆఫ్ 4 మెంబర్స్ అంటే ఏంటవుతుంది? 10 సంవత్సరాల క్రితం కదా. అయితే 4 మెంబర్స్ వయసులో 10 సంవత్సరాలు పెరిగిపోయి ఉంటుంది. మొత్తం ఎంత పెరిగింది? 4 పదులు 40. ఈ 96కి ఆ 40 కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంత అవుతుంది? 136 సంవత్సరాలు. అంటే ఇవాళకి ఆ 4 మెంబర్స్ తాలూకా టోటల్ ఏజ్ 136. అయితే ఏంటైంది? 2 పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళ ఏంట్లో మార్పు లేదు, యావరేజ్ ఏజ్లో మార్పు లేదు. సో ప్రెజెంట్ టోటల్ ఏజ్ ఆఫ్, ముందర 4 ఉండేవారు, 2 పిల్లలు పుట్టారు, మొత్తం ఎంత అయ్యారు? 6 మెంబర్స్. 6 మెంబర్స్ తాలూకా టోటల్ ఏజ్ ఏంటవుతుంది? 24 ఇంటూ 6. ఎందుకంటే యావరేజ్లో ఏం మార్పు అవ్వలేదు కాబట్టి. 6 4 24, 2 12 2 14. అంటే ఏంటి? 2 పిల్లలతో కలిపి టోటల్ వయసు 144. ఆ 4 మెంబర్స్ తాలూకా టోటల్ వయసు 136. అయితే 2 పిల్లల టోటల్ వయసు ఏంటవుతుంది? ఇందులోంచి ఇది మైనస్ చేయాలి. 144 మైనస్ 136 ఎంత అవుతుంది? 8 సంవత్సరాలు. అయితే వాళ్ళిద్దరు తేడా ఎంత? 2 సంవత్సరాలు. వయసులో తేడా ఇచ్చాడు ఎంత? 2 సంవత్సరాలు. అయితే చిన్నవాడు తాలూకా వయస్సు ఎంత అవుతుంది?
ఈ 2 సంవత్సరాలు చేసి ఎంత అవుతుంది? 3 సంవత్సరాలు వస్తుంది. అంటే చిన్నవాడు 3 సంవత్సరాల వయస్సు వాడైతే పెద్దవాడు 5 సంవత్సరాల వయస్సు వాడు అవుతాడు. మనకి చిన్నవాడు తాలూకు వయస్సు కనుక్కోవాలి. ఎంత? 3 సంవత్సరాలు. అంటే సి అన్నది మనకి రైట్ ఆప్షన్. ఇప్పుడు ఈ రెండో లెక్క చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 3 men A, B and C is 84 kgs. The average weight of 3 men A, B and C is 84 kgs. Another man D joins the group and the average now becomes 80 kgs. If another man E, whose weight is 3 kgs more than that of D, replaces A, then the average weight of B, C, D, E becomes 79 kgs. The weight of A is what? Here are your 4 options given. ఏంటి? ఏబిసి అనే ముగ్గురు మనుషుల తాలూకా యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 84 kgs ఇచ్చాడు. క్లియర్? తర్వాత ఏంటైంది? ఆ గ్రూప్లోకి డి అనే వ్యక్తి చేరాడు. దానివల్ల ఆ యావరేజ్ ఎంత వచ్చింది? 80 kgs అయింది. దానివల్ల యావరేజ్ ఎంత అయింది? 80 kgs అయింది. తర్వాత ఏంటైంది? ఇంకో మనిషి వచ్చాడు ఈ. అతడి వయసు అంతా డి వయస్సు కన్నా 3 సంవత్సరాలు ఎక్కువ. ఎంత? డి కన్నా 3 సంవత్సరాలు ఎక్కువ. అతడేం చేశాడు? ఆ గ్రూప్లో ఏకి బదులుగా వచ్చాడు. అంటే ఇప్పుడు బిసిడిఈ వీళ్ళ తాలూకా యావరేజ్ ఎంత వచ్చింది? యావరేజ్ వెయిట్ 79 kgs. అయితే ఏ తాలూకా వెయిట్ ఎంత? అర్థమైంది కదా? అయితే ఏబిసి టోటల్ వెయిట్, ఏబిసి టోటల్ వెయిట్ యావరేజ్ ఎంత? 84. ఎంతమంది మనుషులు? ముగ్గురు. ఇంటూ 3. 3 4 12, 1 3 24ని 1 25 kgs. ఓకే. అయితే ఇప్పుడు ఏంటైంది? డి కొత్తగా జాయిన్ అయ్యాడు. అంటే ఏంటవుతుంది? ఏ బి సి డి టోటల్ వెయిట్ ఎంతమంది మనుషులు? 4. యావరేజ్ వెయిట్ ఎంత? 80. 80 ఇంటూ 4 అంటే 320 kgs. అయితే మనం ఈ రెండో ఈక్వేషన్ నుండి ఈ మొదటి ఈక్వేషన్ మనం మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు డి తాలూకు వెయిట్ వస్తుంది. డీస్ వెయిట్ ఎంత? 320 నుండి 252 మైనస్ చేయాలి. 8 11 నుంచి 5 పోతే 6 అంటే 68 kgs. ఇంకా మనకేంటి ఇచ్చాడు? ఈ తాలూకా వెయిట్ డి తాలూకా వెయిట్ కన్నా ఎన్ని కేజీలు ఎక్కువ? 3 kgs ఎక్కువ. అయితే ఈ తాలూకా వెయిట్ మనకి ఏంటవుతుంది? ఈ తాలూకా వెయిట్ ఏంటవుతుంది? దీనికి 3 కలుపుకోవాలి. 3 కలుపుకుంటే 71 kgs వచ్చింది. క్లియర్? మనకేంటి ఇచ్చాడు? బిసిడిఈ తాలూకా యావరేజ్ వెయిట్ ఇచ్చాడు 79 kgs. అయితే బిసిడిఈ తాలూకా టోటల్ వెయిట్ బిసిడిఈ తాలూకా టోటల్ వెయిట్ ఎంత అవుతుంది? 79 ఇంటూ 4. 9 4 36, 3 7 4 28ని 3 31 ఇన్ని కేజీలు.
అర్థమైందా? ఇందులో మనకేంటైంది, డి తాలూకా వెయిట్ తెలుసును, ఈ తాలూకా వెయిట్ తెలుసును. ఆ రెండు మనం ఈ టోటల్ నుంచి మైనస్ చేసేసామనుకోండి, అప్పుడు బీసీ తాలూకా వెయిట్ వస్తుంది. బి ప్లస్ సి తాలూకా టోటల్ వెయిట్ వస్తుంది. ఎలాగా? 316 నుండి ఈ రెండు తాలూకా సమ్ అంటే ఎంత? 8 1 9, 6 7 13. 16లోంచి 9 పోతే ఎంత? 7 అయిందా? 10లోంచి 3 పోతే 7, 1 మిగులుతుంది. ఎన్ని కేజీలు? అయితే ఈ ఏబిసి తాలూకా టోటల్ వెయిట్ ఉండి బీసీ తాలూకా టోటల్ వెయిట్ తీసేస్తే ఏ తాలూకా వెయిట్ వచ్చేస్తుంది, అంతే కదా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 252. బి ప్లస్ సి ఎంత? 177. మైనస్ అయితే ఎంత అవుతుంది? 12లోంచి 7 పోతే 5, 14లోంచి 7 పోతే 7. అంటే ఏంటైంది మనకి? ఏ తాలూకా వెయిట్ అంతా 75 కేజీలు. అంటే సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ సమ్. ద యావరేజ్ ఆఫ్ x1, x2, x3, x4 is 16. Half the sum of x2, x3 and x4 is 24. What is the value of x1? So this question is given in Railways 2006. Here are your 4 options. ఏంటిచ్చాడు? x1, x2, x3, x4 తాలూకా యావరేజు 16, x2, x3, x4 తాలూకా సమ్ తాలూకా హాఫ్ 24. అయితే x1 విలువ ఎంత? ఏంటింది? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ 16, మొత్తం ఎన్ని నంబర్లు? 4 నంబర్లు. అయితే సమ్ ఎంత అవుతుంది? 16 ఇంటూ 4 ఎంత? 64. ఇంకేంటి ఇచ్చాడు? హాఫ్ ఆఫ్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. ఈ 2 అటుపక్క పట్టుకుపోదాం. x2 ప్లస్ x3 ప్లస్ x4 ఏంటవుతుంది? 48 అవుతుంది. ఇందులో దీన్ని మైనస్ చేస్తే x2 పోతుంది, x3 పోతుంది, x4 పోతుంది. అయితే 64 నుండి 48 తీసేస్తాం. 14లోంచి 8 పోతే మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 14లోంచి 8 పోతే 6, 5లోంచి ఓడిపోతే 5లోంచి 4 పోతే 1. అంటే ఏంటి? డి అన్నది మనకి కరెక్ట్ ఆప్షన్. డి అన్నది కరెక్ట్ ఆప్షన్. నా నెక్స్ట్ సమ్. ద సమ్ ఆఫ్ 5 numbers ఈజ్ 555. The average of first 2 numbers is 75 and the third number is 115. What is the average of last 2 numbers? ఏంటిచ్చాడు? 5 సంఖ్యలు ఉన్నాయి. ఆ 5 సంఖ్యల తాలూకా టోటల్ 555. అయితే మొదటి 2 సంఖ్యల తాలూకా యావరేజ్ 75, మూడో నంబరు 115. అయితే చివరి 2 సంఖ్యల తాలూకా యావరేజ్ అంతా ఏబిసిడిఈ అనుకుందాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 555.
ఏంటి ఇచ్చాడు? మొదటి రెండు సంఖ్యల తాలూకు యావరేజ్ ఇచ్చాడు. అంటే ఏబిలో యావరేజ్ ఇచ్చాడు. ఎంత? 75. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? యావరేజ్ ఎంత? 75 ఇంటూ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? 75 ఇంటూ 2 ఎంత? 150. క్లియర్? ఇంకా దానికి 3 నెంబర్ ఇచ్చాడు, సి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సి ఈజ్ ఈక్వల్ టు 115 ఇచ్చాడు. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది మనకి? 5, 6, 2. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 265. ఏ ప్లస్ బి ప్లస్ సి. అయితే ఏంటైంది? ఇందులోంచి ఇది మైనస్ చేసేసాం అనుకోండి. ఇందులోంచి ఇది మైనస్ చేసేస్తే మనకి డి అండ్ ఈ తాలూకు టోటల్ వస్తుంది. డి ప్లస్ ఈ ఎంత? 555 మైనస్ 265. 5లోంచి 5 పోతే 0, 15లోంచి 6 పోతే 9. ఇక్కడ అప్పు తీసుకెళ్ళిపోయాం 4, 4లోంచి 2 పోతే 2. డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ 290. యావరేజ్ ఏంటి అవుతుంది? డి అండ్ ఈ యావరేజ్. యావరేజ్ అంటే ఎంత? సమ్ము అంటే 290 బై ఎంతమంది? 2. 145. అంటే డి అండ్ ఈ తాలూకా యావరేజ్ ఎంత? 145. అంటే మనకి ఆప్షన్ ఏ రైట్ అనమాట. ఈ ప్రశ్న ఇప్పుడు బ్యాంక్ పిఓస్, ప్రొబేషనరీ ఆఫీసర్స్ 2007లో ఇచ్చారు. ఓకే, సో now today's lesson is over. Again tomorrow I come up with some new problems. Till then, have a nice day and thank you for watching my video.